హరే కృష్ణ. ఈ ప్రపంచంలో ప్రతి జీవి యొక్క జీవనం మరొక జీవి యొక్క జీవనంతో ముడిపడి ఉంటుంది. ఎలాగంటే భగవంతుడు మనిషి జీవితాన్ని గోవు యొక్క జీవితంతో అనుబంధంగా తయారు చేయడం జరిగింది. కానీ మనిషి ఎప్పుడైతే ఇక నాకు గోవులతో అవసరం లేదని అనుకున్నాడో సమాజంలో అనేకమైనటువంటి అసమతౌల్యతలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి సంక్రాంతి తరువాతి రోజు కనుమ పండుగ జరుపుకుంటాం. కనుమ పండుగ అంటే తమ యొక్క వ్యవసాయ ఉత్పత్తికి కారణమైనటువంటి గోవులను, ఎద్దులను ఆ రోజు గౌరవిస్తారు. మరి ఈనాటి వ్యవసాయంలో గోవులకు, ఎద్దులకు ఎలాంటి పాత్ర లేదు. అంతా కూడా యంత్రాల ద్వారానే జరుగుతూ ఉంటుంది. కానీ మనిషి తన మేధస్సు ద్వారా యంత్రాలను రూపొందించి ట్రాక్టర్ల ద్వారా ఈ ఎద్దులను భర్తీ చేసిన, కర్మాగారాల నుండి ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనిక ఎరువుల ద్వారా గోవు యొక్క మలమూత్రాలను భర్తీ చేసిన ప్రకృతి నియమాలు తన పని తాను చేసుకుని పోతూనే ఉంటాయి. ఈనాటి ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏదో ఒక రాజకీయ తిరుగుబాటు, ఎక్కడ చూసినా ఒకరిపై ఒకరు యుద్ధాన్ని ప్రకటించడం, లేదా ఎక్కడ చూసినా ఏదో ఒక విధమైనటువంటి మహమ్మారులు, ఎల్లప్పుడూ ఏదో ఒక అలజడి. మరి వీటన్నిటికీ కారణాలేమిటి? మనిషి సాంకేతిక పురోగతిని చూసుకొని తన మేధస్సుతో తాను వివిధ రకాల యంత్రాలను తయారు చేసి తీవ్రమైనటువంటి గోవధకు పాల్పడుతున్న కారణం చేత ప్రస్తుత సమాజంలో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో శ్రీమద్భాగవతం 8వ స్కందం 8వ అధ్యాయం 11వ శ్లోకానికి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి భాష్యం నుండి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీల ప్రభుపాదులు వారు ఈ విధంగా వివరిస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, గోమూత్రము అనే పంచగవ్యములు వేద సంబంధమైన కర్మలలో అత్యంత అవసరమైనవి. గోమూత్రము, గోమయము ఎన్నడూ కలుషితము కావు. గోవు యొక్క మలమూత్రములైన అతి ముఖ్యమైనవంటే మానవ నాగరికతకు ఆ జంతువు ఎంతటి ప్రధానమైనదో మనము ఊహించుకోవచ్చు. కనుకనే దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడు గోరక్షణమును ప్రత్యక్షముగా ఉపదేశించి ఉన్నాడు. వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించే నాగరికులు, ముఖ్యంగా వైశ్యులు అంటే వ్యవసాయ వాణిజ్యములలో నెలకొనేవారు తప్పక గోరక్షణము చేపట్టాలి. కానీ కలియుగ జనులు సోమరులు, సుమందమతులు అంటే జీవితమును గురించిన తప్పుడు భావనము కలిగిన వారని అర్థం. అందుచేత వేల సంఖ్యలో గోవులను వధిస్తూ ఉన్నారు. అందువలన వారు ఆధ్యాత్మికముగా మందభాగ్యులై ఉంటారు. ప్రకృతి వారిని నానా రకాలుగా కల్లోలపరుస్తూ ఉంటుంది. ముఖ్యముగా నయము కానటువంటి క్యాన్సర్ వంటి రోగములతో, తరచూ సంభవించే యుద్ధములతో జనులు ఉద్విగ్నులై ఉంటారు. మానవ సమాజము కబేళాలలో గోవధను కొనసాగించినంత వరకు శాంతి సమృద్ధులు అనేటువంటి ప్రశ్నే ఉదయించదు. హరే కృష్ణ. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్భాగవతం చదవండి.